సివిల్స్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా రావడం జరిగింది. సివిల్స్లో 3వ ర్యాంక్ సాధించిన పాలమూరు యువతి, ఇక తల్లి బీడీ కార్మికురాలు, కొడుకు ఐఏఎస్ వికారాబాద్ వాసి తరుణ్కు 231వ ర్యాంక్. అంటే పేద కుటుంబంలో చాలామంది కూడా ఇటు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి సివిల్స్ కూడా రాసినటువంటి పరిస్థితి నెలకొంది. సార్ మీరు కూడా సివిల్స్ మీరు కూడా శిక్షణలో అనుభవం ఉన్నటువంటి వారు, మీ అనుభవంలో ఏంటిది ఎలా ఉంటుంది? నేను వాస్తవంగా సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న వారికే కాదు, సెలెక్ట్ అయిన వారికి కూడా క్లాసులు చెప్పాను. నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీలో విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళి పాఠాలు చెప్పించాను. అంటే ఐఏఎస్ ప్రొబేషనర్స్కు ఐఏఎస్ సెలెక్ట్ అయితే ముస్సోరీలో వారికి ట్రైనింగ్ ఉంటుంది. అలాగే నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో కూడా ట్రైనింగ్ ఇచ్చిన వాడిని. సో అందువల్ల ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయి. చాలా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారు, తెలుగు మీడియంలో చదివిన వారు, ఈవెన్ నేను చూశాను. ఇప్పుడు మేము ముస్సోరీకి వెళ్ళినప్పుడు ప్రొసీజర్ ఏంటంటే ఒక ఆఫీసర్ ఆన్ ప్రోటోకాల్ అని అపాయింట్ చేస్తారు. అంటే నేనున్నన్ని రోజులు నాకు కావాల్సిన అవసరాలని ఆయన అటెండ్ అవుతూ ఉంటాడు. అంటే వాళ్ళు మన కొత్త ప్లేస్కి వెళ్తాం, మనను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి ఎయిర్పోర్ట్లో తిరిగి సెండ్ ఆఫ్ చేసేంత వరకు ఒక ప్రొబేషనర్ని ఆఫీసర్ అండ్ ప్రోటోకాల్ అని పెడతారు. సో మన క్లాసుల గురించి సమాచారం, లెక్చర్ల గురించి సమాచారం ఇవ్వడం కానీ, లేదా అంటే నేను 15 డేస్ ఉండేవాడిని క్లాసులు చెప్పడానికి. ఆ మధ్యలో ఏదైనా ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళం. మా క్లాస్ అయిపోయినాక సైట్ సీయింగ్కి వెళ్ళాలన్న వెహికల్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటి కోఆర్డినేషన్కి ఒక ఆఫీసర్ అండ్ ప్రోటోకాల్ పెట్టేవారు. అది ఏ గెస్ట్ వెళ్ళినా అది రూల్ ముస్సోరీలో. సో ఆఫీసర్ అండ్ ప్రోటోకాల్ ఆయన ఎవరు అని అడిగితే ఛత్తీస్గఢ్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో BA పాస్ అయ్యాడు. ఛత్తీస్గఢ్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో BA పాస్ అయ్యి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు. అలాగే టాప్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు మన ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి, ఆమె IIT, IIM, IAS మామూలు కాంబినేషన్ కాదు కదా. IIT, IIM, IASలో టాప్ ర్యాంకర్. సో అట్లా మన రకరకాల వాళ్ళు ఉన్నారు. సో చాలా టాప్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి చదివి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో టాప్ ర్యాంకర్లుగా ఉండి తర్వాత వారు ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అతి సాధారణ విద్యా సంస్థల్లో చదివి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మన దేశంలో పరీక్షలు ఇంకా న్యాయంగా జరుగుతాయి అనే కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది కదా. ఇది ఈ మధ్యకాలంలో మన పేపర్ లీకులు ఇవన్నీ చూస్తున్న సమయంలో స్టిల్ UPSC సివిల్ సర్వీసెస్ ఫెయిర్లీ ప్రాసెస్ న్యాయంగా జరుగుతుందన్న కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. ఒక బీడీ కార్మికురాలు బిడ్డ ఇలా ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు, ఒక కానిస్టేబుల్ IPS సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ తెచ్చుకోగలిగారు అంటే దట్ ఇండికేట్స్. అయితే మనకేంటంటే ఇక్కడ ఈకో సిస్టమ్ కూడా ఉంది. మనకు తెలంగాణ హైదరాబాద్ నగరం సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్లో కూడా ఒక ప్రధానమైన సెంటర్, ఢిల్లీ తర్వాత ఒక కీలకమైన సెంటర్. నిజంగా ప్రభుత్వం కనుక ఒక వ్యవస్థీకృతమైన ఏర్పాటు చేస్తే, అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి కానీ అవి చాలా లో క్వాలిటీలో నడుస్తుంటాయి. నేను చాలా సందర్భాల్లో కౌన్సిల్లో చెప్పాను, బయట చెప్పాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఎందుకంటే మన బిడ్డలు కనుక ఐఏఎస్ సెలెక్ట్ అయితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది తెలుగు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, వీళ్ళు మన స్టేట్లో ఉంటారు, ఇతర స్టేట్లో ఉంటారు, సెంట్రల్ సర్వీసెస్లో కూడా ఉంటారు. సో మన వాళ్ళు తెలుగు బిడ్డలు, మన బిడ్డలు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు కేంద్రంలో అధికారులుగా ఉన్నారనుకోండి, మన తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలు కదా ఎంత కాదన్నా ఆ అఫినిటీ ఉంటుంది. పుట్టిన భూమికి, కన్నగడ్డకు, కన్న భూమికి ఆ లింక్ ఉంటుంది. సో ఆ రకంగా ప్రయత్నించితే 50 మందిని సెలెక్ట్ చేయొచ్చు. నేను కౌన్సిల్లో ఛాలెంజ్ కూడా చేశాను, 50 మంది తెలుగు బిడ్డలు ఐఏఎస్ సెలెక్ట్ చేయొచ్చు. ఇదేం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. చాలా ప్రభుత్వాలు పెట్టే ఖర్చులో చాలా పరిమితం. ఆ ప్రయత్నం కొంత జరుగుతున్న మాట నిజం, కానీ ఆ ప్రభుత్వానికి ఒక సమగ్ర రూపం, ఆ ప్రయత్నానికి ఇంకా సమగ్ర రూపం రాలేదు. సో అందువల్ల అనేక మందికి పాపం అవకాశాలు ఉండవచ్చు, మనకు తెలియదు, వాళ్ళకి ఐఏఎస్ సాధించవచ్చు అనేటువంటి అంత తెలియకపోవచ్చు, ఆ ఆస్పిరేషన్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఇంజనీరింగ్, మెడిసిన్ తప్పే లేదు. ఆ ఇంజనీరింగ్ అయిపోయినాక వెళ్తున్నారు. నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ BITS హైదరాబాద్లో ఐ వాజ్ విజిటింగ్ ప్రొఫెసర్ ఫర్ 4 years. కనీసం ఒక 200-300 మంది సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, BITSలో సెలెక్ట్ అయ్యేవాళ్ళు. అంటే BITS అంటేనే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, IITలతో సమానమైన ప్రమాణాలు కలిగిన ఇన్స్టిట్యూషన్. అలాంటి స్టూడెంట్స్ కూడా, అంటే ఇంజనీరింగ్ రంగంలో టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి సెలెక్ట్ అయినాక సివిల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు.
ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంజనీరింగ్, మెడిసిన్ చదివిన పిల్లలు చాలామంది సెలెక్ట్ అవుతున్నారు. టాప్ ర్యాంకర్స్లో చూస్తే కూడా ఇంజనీరింగ్ చాలా ఎక్కువగా ఉంటారు. సో ఆ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇట్స్ పాసిబుల్. సో ఇంకా ఇంతకన్నా ఎక్కువ ర్యాంకులు తెచ్చుకోవడం కూడా పాసిబుల్. ఇప్పుడు ప్రభుత్వాలు చేసే కృషి కాస్తంత ప్రణాళికాబద్ధంగా చేస్తే, ఇదే ఖర్చు కూడా ఎక్కువ అవసరం లేదు, కాస్తంత ప్రణాళికాబద్ధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ ఆ రకమైన, ఎందుకంటే నేను అనుభవంతో చెప్తాను, నేను గవర్నమెంట్ స్టడీ సర్కిల్లో కూడా చాలా చోట్ల క్లాసులు చెప్పినవాడిని, ఏళ్ళ తరబడి పాఠాలు చెప్పినవాడిని, ఒక్కరోజు 2 రోజులు ఇక్కడ కాదు. సో అందువల్ల ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఇట్ ఈస్ పాసిబుల్ టు క్రియేట్ ఎ మచ్ బెటర్ ఎన్విరాన్మెంట్, మచ్ బెటర్ ఎకో సిస్టమ్ ఇన్ మన దగ్గర. అన్ఫార్చునేట్లీ ఆ రకమైన ప్రయత్నం లేదు. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇంతమంది సెలెక్ట్ కావడం గర్వించదు. నేను నాకు ఇప్పటికే గుర్తు 2007లో వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళకన్నా రాజస్థాన్ పిల్లలు ఎక్కువ మంది ఉంటుంది. నాకు ఆశ్చర్యం వేసింది, అసలు రాజస్థాన్లో ఉన్న ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్తో పోలిస్తే మనం చాలా బెటర్ కదా, మన బిడ్డలు ఎందుకు లేరు అని ఆవేదన కలిగింది. సో ఇది ఇయర్లో బాగా ర్యాంక్స్ వస్తే సంతోషం, బట్ ఇంతకన్నా అనేక రేట్లు పెంచవచ్చు, అనేక రేట్లు. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, 10 రేట్లు పెంచి 20 రేట్లు పెట్టచ్చు. అయితే ప్రభుత్వాలు కొంత ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. ఇప్పుడు ఏమంటే ఆ పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారు, ఏదో ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. నిజంగా చెప్పాలంటే పేద బిడ్డలు సెలెక్ట్ కావాలంటే ప్రభుత్వాల ప్రయత్నాలు ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఒక ఐఏఎస్ కోచింగ్ అంటే 1,50,000 2 లక్షలు, కనీసం 2 lakhs ఉంటుంది. 2 lakhs ఎంతమంది ఒక బీడీ కార్మికుని బిడ్డ పెట్టగలుగుతుందా? ఒక సెక్యూరిటీ గార్డ్ బిడ్డ పెట్టగలుగుతుందా? ఒక కానిస్టేబుల్ పెట్టగలుగుతాడా? అందువల్ల 2 lakhs, అది కూడా మన అటెంప్టర్లో రాకపోవచ్చు. మళ్ళీ కోచింగ్ పోవాలంటే మళ్ళీ ఒక 2 లక్షలు. సో ఇంత ఖర్చు పెట్టగలిగే స్తోమత, సామర్థ్యం ఎంతమందికి ఉంటుంది బిడ్డలకు? అందువల్ల ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే, మీరు ఒక డబ్బు వల్ల శిక్షణ పొందలేదు అనేటువంటిది లేకుండా చేయొచ్చు. ప్రభుత్వానికి అది లెక్క కాదు, 5-10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడితే అసలు ఎంతటి పేద బిడ్డ అయినా సివిల్ సర్వీసెస్కు ట్రైన్ కావచ్చు. ఆ ప్రయత్నాలు లేవు. కావాలన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని స్కీములు పెడతారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఈ శిక్షణ కొరకే, ఈ స్కీమ్ కొరకే కొన్ని కోచింగ్ సెంటర్లతో పుడతాయి. వాళ్ళు ఆడ స్టూడెంట్స్తో లింకు, ఇక్కడ అధికారులతో లింకు చేసుకొని పేపర్ మీద కోచింగ్, అక్కడ ఏం జరగదు. ఇలాంటివి కూడా నేను చూశాను. అందువల్ల ముఖ్యమంత్రికి విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వానికి విజ్ఞప్తి, కాస్తంత శ్రద్ధ పెట్టండి. దీనికి బ్రహ్మాండమైన రిజల్ట్స్. మేము లాస్ట్ ప్రభుత్వంలో బాల్కాసుమన్ ఎంపీగా ఉన్నాడు, ఒక ప్రయత్నం కూడా చేశాం. కొన్ని రాజేంద్ర నగర్లో కోఆపరేటివ్ ట్రైనింగ్ కాలేజీలు చూసొచ్చాం. బిల్డింగ్ కూడా ఖాళీగా ఉన్నది, ఒక బిల్డింగు. సో ఇది పెట్టచ్చు అన్నాక నా ప్రయత్నం ఎక్కడ ఒక 365 days నడిచేటువంటి, ఆర్థికంగా సామాజికంగా సంబంధం లేదు, పేద బిడ్డలు ఎవరైనా కూడా వచ్చి చదువుకోగలిగి ఈ తెలంగాణ అకాడమీ ఆర్ ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ను క్రియేట్ చేసి సివిల్ సర్వీసెస్కు మాత్రమే కేంద్రీకరించి, ఎందుకంటే సివిల్స్ ఎగ్జామ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రూప్ 1 ఎగ్జామ్. దీనికి చాలా ఓరియంటేషన్లోనే తేడా ఉంటుంది. ఆ రకమైనటువంటి శిక్షణ ఇవ్వగలిగితే ఇంకా పేద బిడ్డలు సెలెక్ట్ అవుతారు, మన గర్వకారణంగా నిలుస్తారు.